హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఎక్కువ టైం తీసుకుంటే 1.5 స్పీడ్లో పెట్టుకొనైనా చూడండి, కానీ చివరి వరకు చూస్తే బెటర్. అన్ని అంశాలు కవర్ అవుతాయి. ఇక ఈరోజు ఐపీఎల్ ఫైనల్ ఉంది. గుజరాత్ వర్సెస్ బెంగళూరు. ఎవరు గెలిచినా రెండోసారి గెలిచినట్టే. ఈ రెండు జట్లు కూడా ఒక్కోసారి కప్పు గెలిచాయి. అయితే డిఫెండింగ్ ఛాంపియన్గా ఆర్సీబీ బరిలోకి దిగుతోంది. అండ్ వరుసగా గెలుపులతో మంచి ఫామ్లో గుజరాత్ టీం ఉంది. అండ్ గుజరాత్ హోమ్ గ్రౌండ్, వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఎక్కువ హాట్ ఫేవరెట్ అయితే వాళ్ళే ఉన్నారనమాట. ఐపీఎల్ 19 ఫైనల్ నేడే బెంగళూరు గుజరాత్ మధ్య పోరు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ తుది సమరానికి రంగం సిద్ధమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఆదివారం ఫైనల్లో తలపడనున్నాయి. గతేడాది తొలి కప్పు గెలిచిన ఆర్సీబీ వరుసగా రెండో టైటిల్ సాధించాలని పట్టుదలతోంది. 2022 ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోనే విజేతగా నిలిచిన గుజరాత్ కూడా రెండో కప్పుపై గురిపెట్టింది. మరి ఈ రెండు జట్లలో ట్రోఫీని అందుకునేది ఎవరో? ఆంధ్రప్రదేశ్ తరపున కూడా జట్టు అమరావతి వారియర్స్ అనే పేరుతోనే సంథింగ్ ఒకటి రెడీ అవుతోంది. బ్యాక్ ఎండ్లో అమరావతి పేరు వచ్చేలాగా. అయితే దానికి ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ ఎవరైనా 1,000 కోట్లు కొంత వెచ్చించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి. దీనికి బ్యాక్ ఎండ్లో చర్చలు జరుగుతున్నాయి. సానా సతీష్ గారు అండ్ నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అయితే దీని మీద బ్యాక్ ఎండ్లో కొంత వర్క్ అయితే చేస్తున్నారు. మేబీ ఒక 2-3 ఏళ్ల తర్వాత అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి అమరావతి బ్రాండ్ ఇనుమడం చేసేలాగా ఒక ఐపీఎల్ జట్టు వచ్చే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. ఇక కట్టండి 8,000 కోట్లు జగన్ హయాంలోని ఇసుక దోపిడీకి భారీగా జరిమానాలు. ఇప్పటికే 3,891 కోట్లకు డిమాండ్ నోటీసులు. నాడు 5.8 టన్నుల 5.08 కోట్ల టన్నుల ఇసుక అక్రమంగా తవ్వేసినట్టు గుర్తించిన గనుల శాఖ. నాయను చూడండి, జగన్ ప్రభుత్వ హయాంలో అంట రాష్ట్ర వ్యాప్తంగా నదుల్లో అక్రమంగా తవ్వి తరలించిన ఇసుక 5.08 కోట్లు అంట. అంటే 5,08,00,000 టన్నులుగా లెక్క తేలింది. ఇసుక విక్రయాలతో సొమ్ము చేసుకునేందుకు అప్పట్లో తొలుత జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్, తర్వాత ప్రతిమా ఇన్ఫ్రా, తర్వాత జేసీకేసీ సంస్థ వీళ్ళు గుత్తేదారులుగా రంగంలోకి దించగా ఇవి భారీగా దోపిడీ చేశాయి. నాటి ఇసుక అక్రమ దందాపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గనుల శాఖ ఏపీ స్పేస్ అప్లికేషన్ సెంటర్ సాయంతో రీచ్లను పరిశీలించి అనధికారికంగా తవ్వకాల మొత్తాన్ని గుర్తించింది. రీచ్ల వారీగా 3 గుత్తేదారు సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకొని తర్వాత జరిమానాలతో కూడిన డిమాండ్ నోటీసులు ఇస్తోంది. ఇప్పటి వరకు 3,891 కోట్ల విలువైన జరిమానాలతో డిమాండ్ నోటీసులు ఇచ్చింది. మిగిలిన షోకాజ్ నోటీసులకు మున్ముందు డిమాండ్ నోటీసులు ఇస్తే మొత్తంగా జరిమానాల విలువే 8,000 కోట్లు ఉంటుంది. వాళ్ళు దోచేసిన ఇసుక మీద వీళ్ళు వేస్తున్న జరిమానా 8,000 కోట్లు అండి. అంటే వాళ్ళు ఎన్ని వేల కోట్ల ఇసుక దోచేశారో చూడండి. సింపుల్గా 5 కోట్ల టన్నులు జేపీ సంస్థదే అధిక దోపిడీ అంట, జేపీ వెంచర్స్ వాళ్ళది. ఆ తర్వాత ప్రతిమా ఇన్ఫ్రా వీళ్ళందరూ వచ్చారు. సో ఇది పక్కన పెడితే మెగా డిఎస్సి మీద కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపుగా 15,347 పోస్టులు భర్తీ చేసిన మెగా డిఎస్సిని ఎలాగైనా తప్పు పట్టాలి, ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వానికి దక్కకూడదు. సో ఉద్యోగాలు వచ్చిన 17,000 మంది ఓట్లు పోయినా పర్లేదు, ఉద్యోగాలు రాని 6 లక్షల మందిని మనం రెచ్చగొట్టాలి, వాళ్ళను ముందుండి రాజకీయం చేయాలి, వాళ్ళ కుటుంబాలని రెచ్చగొట్టాలి అని వైసీపీ చేసిన కుటిల ప్రయత్నం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఒక వారం రోజుల నుంచి వాళ్ళు ఆర్టికల్స్ రాస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పోస్టులు చేస్తున్నారు, బొత్స గారు మాట్లాడారు, ఇంకా వరుసపెట్టి వాళ్ళు గొడవలు, కలెక్టరేట్ ముందు ధర్నాలు, ర్యాలీలు చేస్తూనే ఉండి దాన్ని చిలికి గాలివానంగా మార్చి ఒక పెద్ద గొడవ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగాని వాళ్ళు ఒక కుట్ర పన్నారు రాజకీయ ప్రయోజనం ఆశించి. సో దాన్ని కూటమి ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోవాలి. ఎందుకంటే ఏముందండి, గుడ్డ కాల్చి మొహం మీద వేసేస్తారంతే, అందులో పోయేది వాళ్ళకేముంటుంది. సో దాన్ని తుడుచుకోవాల్సింది వీళ్ళే, ఎందుకంటే అది లక్షలాది మందికి సంబంధించిన వ్యవహారం. అందుకే ప్రభుత్వం తరపున పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ నిన్న కీలకమైన విషయాలు వెల్లడించారు. సో మెగా డిఎస్సి మీద తప్పుడు ప్రచారం మానుకోవాలి, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు లీకేజీలకు ఆస్కారమే ఉండదు, 241 కేసులు వేసినా కోర్టులు అడ్డు చెప్పలేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కానందునే ఉద్యోగం రాలేదు.
హారిజంటల్ రిజర్వేషన్పై అవగాహన లేకే తప్పుడు ప్రచారం. మెగా డిఎస్సి 2025ను అత్యంత పారదర్శకంగా రికార్డు స్థాయిలో 148 రోజుల్లో పూర్తి చేశామని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. మెగా డిఎస్సిపై కొన్ని రోజులుగా పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. నోటిఫికేషన్ నుంచి ఉద్యోగాలు ఇచ్చే వరకు కొనసాగిన ప్రక్రియ మొత్తాన్ని శనివారం విలేకరుల సమావేశంలో స్పష్టంగా వివరించారు. ఎక్కడా ఎలాంటి అవకతవకలు, లోపాలు జరగలేదని చెప్పారు. డిఎస్సి నిర్వహణపై అవాస్తవాలు చెప్పొద్దు, ఏమైనా చెప్పాలనుకుంటే నిజాలు మాత్రమే చెప్పండి. కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాలు దక్కించుకున్న వారందరూ బాధపడతారు. టెట్, డిఎస్సి మధ్య సమన్వయం ఉన్నందునే టెట్ నిర్వహించిన అధికారికి డిఎస్సి బాధ్యతలు ఇచ్చాం. ఇది అంతర్గత పరిపాలన నిర్ణయం అని ఆయన స్పష్టం చేశారు. సో ఈ రెండింటి రిలేటెడ్, టెట్ డిఎస్సి రిలేటెడ్ కాబట్టి టెట్ నిర్వహించిన అధికారికి డిఎస్సి బాధ్యతలు ఇచ్చాము. దానిలో తప్పేమీ లేదు. మొత్తం హారిజంటల్ రిజర్వేషన్ విధానంలో జరిగింది. ఈ రిజర్వేషన్ విధానం చాలామందికి అవగాహన లేదు కాబట్టి వాళ్ళు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు అని కోన శశిధర్ గారు సుదీర్ఘ ప్రెస్ మీట్లో వివరణ ఇచ్చారు. అయినా సరే వైసీపీ వాళ్ళు అయితే లెక్క చేయరు. వాళ్ళ ప్రచారం వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఆ అభ్యర్థులు కాస్త సంయమనంతో జాగ్రత్తగా ఉండి అవగాహన పెంచుకుంటే మంచిది. ఇక ఎట్టకేలకు పాపం దశాబ్దాల తరబడి ఆయన కాంగ్రెస్ పార్టీలో కీలక స్థాయిలో పనిచేస్తూనే ఉన్నారు. సీఎం కుర్చీ ఎన్నోసార్లు దక్కినట్టే దక్కిపోయేది. చివరికి డీకే శివకుమార్ గారు కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. జూన్ 3న సీఎంగా ప్రమాణ స్వీకారం. కర్ణాటకలో అధికార మార్పిడి ప్రక్రియ సజావుగా ముగిసింది. సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జూన్ 3న ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. విధాన సౌదాలో శనివారం నిర్వహించిన సీఎల్పీ సమావేశానికి పరిశీలకులుగా ఏఐసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, రాష్ట్ర బాధ్యుడు రణ్దీప్ సింగ్ సుర్జేవాలా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, శాసనసభ పక్ష నాయకుడిగా డీకే శివకుమార్ పేరు ప్రతిపాదించగా మాజీ మంత్రి డాక్టర్ పరమేశ్వర్ బలపరిచారు. సీఎల్పీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలక నాయకులు సిద్ధరామయ్య అండ్ పరమేశ్వర్ వాళ్ళిద్దరూ ఆమోదించారు. ఒకరు ప్రతిపాదించారు, మరొకరు బలపరిచారు. దీంతో అందరూ ఆమోదించేశారు. దాంతో శివకుమార్ గారి పేరు ఏకగ్రీవంగా సజీవుగా ప్రశాంతంగా ఎటువంటి అంతర్గత స్తబ్దు గొడవలు లేకుండా వచ్చిందనమాట. సో ఇతను కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బండు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళలేదు. బీజేపీ ఆయన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు నమోదు చేసినా ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళలేదు. సో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని భుజాన మోస్తూనే ఉన్నాడు ఆయన. సో అందుకనే ఆయనకి సీఎం కుర్చీ ఇవ్వడంలో ఏమాత్రం తప్పే లేదని అక్కడ కార్యకర్తలు, నాయకులు కూడా నమ్ముతున్నారన్నమాట. ఇక సర్పై అప్రమత్తంగా ఉండండి. తెదేపా ఓట్లు తొలగించేలా వైకాపా కుట్రలకు పాల్పడవచ్చు. 2న తెదేపా ఎమ్మెల్యేలకు వర్క్షాప్, ముఖ్య నేతలతో చంద్రబాబు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై బూత్ స్థాయి ఏజెంట్లను అప్రమత్తం చేయాలని పార్టీ నాయకులకు తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. 2019కు ముందు తెదేపా అధికారంలో ఉన్నప్పటికీ వైకాపా కుట్రపూరితంగా తెదేపా సానుభూతి పరుల ఓట్లను తొలగించేలా చేసిందని గుర్తు చేశారు. ఈసారి కూడా వైకాపా అలాంటి కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. సర్పై అత్యంత అవగాహన కల్పించేందుకు జూన్ 2న పార్టీ కేంద్ర కార్యాలయంలో తెదేపా ఎమ్మెల్యేలకు వర్క్షాప్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. సో సమగ్ర ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఒకవైపు వైసీపీ అలర్ట్గా ఉంటుంది, మరోవైపు టీడీపీ కూడా అలర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రక్రియ సజావుగా ముగిస్తే దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో పోవాల్సిన ఓట్లు పోతే మిగిలిన ఓట్లు ఎవరి వాళ్ళకి డిసైడ్ అవుతాయి. సో డూప్లికేట్ ఓట్లని, ఫేక్ ఓట్లని, అవని ఇవని ఇంకా బాధే ఉండదన్నమాట. సో ఈ ప్రక్రియ జరగడం మంచిదే. కాకపోతే పార్టీలు కూడా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తీసేయడానికి వైసీపీ వాళ్ళు పదే ఫిర్యాదులు చేయొచ్చు, కుట్రలు చేయొచ్చు. అండ్ వైసీపీ ఓట్ల విషయంలో టీడీపీ వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి 2 పార్టీలు జాగ్రత్తగానే ఉన్నారు. ఇక ఉప్పాడ తీరంలో కోస్ట్ గార్డ్ క్యాప్టివ్ హార్బర్ భూసేకరణలో జాప్యంతో పట్టాలెక్కడం ప్రాజెక్టు. త్వరలో డైట్ ఛార్జీల పెంపు 10% 15% పెంచితే అయ్యే ఖర్చుపై ప్రతిపాదనలో 6.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం. సో సంక్షేమ హాస్టల్లో, వసతి గృహాలు, గురుకులాల్లో పిల్లలకి డైట్ ఛార్జీలు ప్రభుత్వం చెల్లిస్తోంది కదా, దాన్ని పెంచే అవకాశం ఉంది. ఇదిగోండి నిన్న కోన శశిధర్ గారి వివరణ. తప్పు జరిగితే కోర్టులు ఎందుకు సమ్మతిస్తాయి? సిబిటీలో పేపర్ లీకేజీకి ఆస్కారమే ఉండదు. డిజిటల్ విభాగంలో పనిచేస్తున్న 2 కాంట్రాక్ట్ ఉద్యోగుల ద్వారా డిఎస్సి లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం బయట 19 కేంద్రాలతో కలిపి 154 టీసీఎస్ ఆయాన్ కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించాం. ఇందులో ఎక్కడా పేపర్ లీకేజీలు జరగదు, అవకాశం ఉండదు అని చెప్పారు. అలాగే రిజర్వేషన్ల విషయం కూడా ఎవరికి అవగాహన లేక అలా మాట్లాడుతున్నారని
అలాగే ఎవరెవరికి ఉద్యోగాలు వచ్చాయి అనేది నిన్న సాక్షిలో ఎగ్జాంపుల్స్ వేశారు కదా, దానికి కూడా ఇచ్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఏకాంబరం మెరిట్ ర్యాంక్ 125 కాగా అతను BCD కేటగిరీలో సాంఘిక శాస్త్రం సబ్జెక్ట్ రాశారు. ఈ జిల్లాలో సోషల్ స్టడీస్ 118 ఖాళీల్లో BCD వర్గానికి 7 ఖాళీలు వచ్చాయి. BCDలో మొదటి 5 పోస్టులు 114 ర్యాంకుతో కటాఫ్ అయ్యాయి. మిగతా 2 పోస్టులకు హారిజెంటల్ రిజర్వేషన్లో 139, 906 ర్యాంకులకు వచ్చాయి, దివ్యాంగులకు వచ్చాయి. సో 5 పోస్టులు 114 ర్యాంకు వరకు వచ్చిన వాళ్ళకి 5 పోస్టులు రాగా, మిగిలినవి హారిజెంటల్ విధానంలో దివ్యాంగులకు 2 ఇచ్చారు. కాబట్టి 125 ర్యాంక్ వచ్చిన ఏకాంబరంకి రాల. నిన్న సాక్షిలో ఏ ఉదాహరణలు ఇచ్చారో వాటన్నింటికీ కోన శశిధర్ గారు వివరణ ఇచ్చారు. తెలుసా, చాలా మంచి విషయం ఇది. నాకు ఎందుకు ఉద్యోగం రాలేదు, నాకు అన్యాయం జరిగింది అని ఆయన ప్రశ్నిస్తే, అరే బాబు నీకు ఎందుకే ఉద్యోగం రాలేదు, దానికి రీజన్ ఇది, నీకు వచ్చిన ర్యాంక్ ఇది, నీకంటే వీళ్ళకి ఉద్యోగాలు వచ్చాయని చెప్పడం చాలా ట్రాన్స్పరెన్సీ, చాలా పారదర్శకత. సో వైసీపీ వాళ్ళు అయినా సరే వైసీపీ వాళ్ళు ఊరుకోరు, ఏదో ఒకటి బుర్ర జల్లుతూనే ఉన్నారు. వాళ్ళ పనే అది. ఏదో ఒక గొడవ చేయాలి, ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టాలి అనేది వాళ్ళ పని. ఇక వైకాపా కంటే గొడ్ల పార్టీ అంటేనే ప్రజలకు తెలుస్తోంది. వైఎస్ కుటుంబ అరాచకాలు వింటుంటే ఆశ్చర్యం వేస్తోంది. బ్రిటిష్ వారితో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడ్డారు విలేకరులతో సీఎం చంద్రబాబు. వైకాపా అనే పేరు కంటే గొడ్డల పార్టీ అంటేనే ప్రజలకు బాగా తెలుస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గొడ్డల పార్టీ అన్నప్పుడల్లా సైకో జగన్ అసహనం పెరుగుతోందని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం కడప జిల్లాలో చేసిన అరాచకాలు వింటుంటే తనకే ఆశ్చర్యం వేస్తోందని తెలిపారు. 30 ఏళ్ల క్రితమే వీరి దౌర్జన్యాల మీద పౌర హక్కుల సంఘం కడప జిల్లాలో పాలిగాల రాజ్యం పేరుతో ఓ పుస్తకం ప్రచురించిందని గుర్తు చేశారు. బ్రిటిష్ వారితో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడ్డ చరిత్ర వీరిదని మండిపడ్డారు. వైకాపా అధినేత జగన్ ప్రెస్ మీట్ తర్వాత ఈ దారుణాలని ఒక్కొక్కటిగా వెలుగు చూశాయని చెప్పారు. అదే చెప్పాను కదా, ఆయన ప్రెస్ మీట్ పెట్టి లేపి తన్నించుకున్నారన్నాను కదా. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాతే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన అనేక అంశాలు తెర మీదకి వచ్చాయన్నమాట. ఇక ఆందోళన వద్దు, అండగా ఉంటా, ప్రజల నుంచి వినతులు స్వీకరించిన సీఎం చంద్రబాబు. వెలుగొండ TBM వివాదానికి తెర. హైకోర్టు సమ్మతితో సొరంగంలోనే ధ్వంసం, కృష్ణా జలాల విడుదలకు మార్గం సుగమం. వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా 2 సొరంగాల తవ్వకానికి వినియోగించిన టన్నెల్ బోరింగ్ మిషన్లు కథకొలుక్కు వచ్చింది. కృష్ణా జలాల తరలింపు కోసం నిర్మించిన ఈ ప్రాజెక్టు స్థలం నల్లమల అభయారణ్యంలో ఉండడం, వన్యప్రాణ సంరక్షణ పర్యావరణ నిబంధనల ప్రకారం అప్పట్లో టన్నెల్ తవ్వకానికి పేలుళ్లు జరపకుండా ఈ యంత్రాలను వాడారు. సో ఈ యంత్రాలు లోపలే ఉన్నాయి, బయటకు తీసుకురావడానికి అప్పట్లా. సో ఈ యంత్రాలను ఏం చేయాలి, 90 కోట్ల విలువైన యంత్రాలను ఏం చేయాలి, ఇటలీ నుంచి తెప్పించారు దాని బెల్టు, దాని బ్లేడు అన్నీ ఇటలీ నుంచి వస్తాయి, ఖరీదు అనమాట. సో దాన్ని బయటకు రావట్లేదు కదా, ఏం చేయాలన్నప్పుడు లోపలే దాన్ని ధ్వంసం చేస్తారనమాట. వైసీపీ హయాంలో బైజూస్ కంటెంట్ గుర్తుందా అందరికీ? వైసీపీ హయాంలో బైజూస్ కంటెంట్ ఇచ్చేవారు, ఫ్రీగా ఇస్తున్నాం అని. కానీ ఆ బైజూస్ పేరిట వీళ్ళు 40 కోట్లు నొక్కేశారంట. ఇదిగోండి, బైజూస్కు జగన్ దోచిపెట్టారు. వైకాపా ప్రభుత్వ హయాంలో భారీ కుట్ర, కంటెంట్ ఉచితం అంటూనే 40 కోట్లు దొడ్డిదారిని ఇచ్చేశారు. వ్యాపార విస్తరణకు ఆ సంస్థ పన్నిన పన్నాగానికి సాయపడ్డారు. బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్కు జైలు శిక్షతో మరోసారి చర్చనీయాంశం. బైజూస్ అనే ఒక డొల్ల కంపెనీ వాళ్ళు సృష్టించి దానిలో పెట్టుబడుల పేరిట రకరకాల విస్తరణ పేరిట డబ్బులన్నీ తీసుకొని ఆయన ఈడీ కేసు, సిబిఐ కేసులు ఎదుర్కొని ప్రస్తుతానికి జైల్లో ఉన్నాడు. సో అటువంటి బైజూస్ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి చేతులు కలిపి వాళ్ళకి కంటెంట్ ఫ్రీగా ఇస్తాం పిల్లలకి అని చెప్పి, కానీ లోడింగ్ ఖర్చులని 40 కోట్లు వాళ్ళకి చెల్లించారంట. ఇందులో చాలా వరకు దారి మళ్ళాయి అనేది రాశారు. వైకాపా ప్రభుత్వం అంటకాగిన సంస్థల్లో బైజూస్ ఒకటి. ప్రస్తుతం దివాలా తీసి అనేక న్యాయ వివాదాలు, కోర్టు కేసుల్లో చిక్కుకున్న ఆ సంస్థకు అప్పట్లో జగన్ రెడ్ కార్పెట్ పరిచారు. విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ను అందించే కాంట్రాక్ట్ను నాటి సర్కారు ఏకపక్షంగా కట్టబెట్టింది. ఉచిత కంటెంట్ అంటూనే లోడింగ్ ఖర్చుల పేరుతో 40.49 అంటే సుమారుగా 40.5 కోట్లను దోచిపెట్టింది. లక్షల మంది విద్యార్థులను బైజూస్కు కస్టమర్లుగా మార్చే కుట్రకు పాల్పడింది. భారీ ఎత్తున రుణాలు సమీకరించేందుకు ఆ సంస్థకు పరోక్షంగా ఉపయోగపడింది. చూసారా, రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థుల ట్యాబుల్లో బైజూస్ ఇన్స్టాల్ అయితే ఆ బైజూస్ వాళ్ళు ఇదిగో మాకు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది విద్యార్థులు మా కంటెంట్ చదువుతున్నారని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు కదా, లోన్స్ తీసుకోవచ్చు కదా, దానికి వీళ్ళు ఉపయోగపడ్డారు. పైగా వాళ్ళకు డబ్బులు ఇచ్చారు. సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్గా జస్టిస్ బివి నాగరత్న.
5 ఏళ్లలో 25,000 మంది నిపుణులు తయారు. అందులో 18,750 మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యం. పీఎం సేతు పథకంలో ఆంధ్రప్రదేశ్కు తొలి అవకాశం. ఆర్సెలర్ మిత్తల్కు విశాఖ ఐటీఐ క్లస్టర్ అభివృద్ధి బాధ్యతలు. కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ ఆమోదం. జాతీయ స్టీరింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం పీఎం సేతు పథకంలో భాగంగా తొలి అవకాశం ఆంధ్రప్రదేశ్కు దక్కింది. ఉత్తరాంధ్రలో వస్తున్న కొత్త పరిశ్రమల అవసరాలు తీరేలా పీఎం సేతు ప్రాజెక్టు అదే ప్రాంతానికి దక్కింది. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే వృత్తి విద్యా కోర్సులతో విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్ నిర్వహించేందుకు ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ఢిల్లీలో శనివారం కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆధ్వర్యంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ నిర్వహించిన 3వ జాతీయ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ ప్రాజెక్టు ఆమోదం తెలిపింది. సో పీఎం సేతు, దీనిలో ఆ సంస్థ పీఎం సేతు అంటే ప్రధానమంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ అప్గ్రేడెడ్ ఐటీఐస్ కింద 60,000 కోట్లతో దేశవ్యాప్తంగా 1000 ప్రభుత్వ ఐటీఐలను పరిశ్రమలతో కలిసి అభివృద్ధి చేయాలని నిర్ణయించారంటండి. దీనిలో ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆర్సెలర్ మిత్తల్ ద్వారా ఈ పీఎం సేతు పథకాన్ని అమలు చేయబోతున్నారు. మంచి ప్రాజెక్ట్ అది. అక్కడ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కింద ట్రైనింగ్ ఇస్తారు, ఉద్యోగాలు కూడా కల్పించే అవకాశం ఉంటుంది. ఇక జూలై నుంచి విద్యుత్ బస్సుల పరుగులు. గోదావరి పేరుతో పుష్కరాలకు ప్రత్యేక సర్వీసులు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి. ఫోన్లు ధ్వంసం చేసేశారు. వైసీపీలో నేరం చేసి తప్పించుకోవడంలో పీహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, నిపుణులు ఉన్నట్టున్నారు. చూడండి, పుత్తా శివశంకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పిఏగా ఉన్న సాక్షి భాషలో వైసీపీ పొలిటికల్ అసిస్టెంట్గా ప్రపంచం అందరికీ తెలుసు కేఎన్ఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ అని. కానీ సాక్షిలో మాత్రం ఎప్పుడైతే అతని మీద నేరాభియోగాలు నమోదయ్యాయో, అతను మద్యం కేసు విచారణలో నిందితుడిగా విచారణకు వెళ్ళారో అప్పుడు అతన్ని పక్కన పెట్టేశారు సాక్షిలో. అతన్ని పొలిటికల్ అసిస్టెంట్గా రాయడం మొదలుపెట్టారు. అది కూడా జగన్కి సంబంధం లేదు, వైసీపీ పొలిటికల్ అసిస్టెంట్ అని చెప్పి రాయడం మొదలుపెట్టారు అతన్ని. సరే, వాళ్ళ భాషలో వాళ్ళ కర్మ అలా ఏడిచింది, వాళ్ళ జ్ఞానం అలా ఏడిచింది కాబట్టి అందులో వైసీపీ పిఏ కేఎన్ఆర్ గారి బినామీగా ఈయన పుత్తా శివశంకర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కదా. ఈయన సిట్ విచారణకు వెళ్ళినప్పుడంట ఈయన ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయాడంట. పాపం, ఎవరైనా తెలిస్తే చెప్పండి. నేను ఫోన్ పాస్వర్డ్, ఎవరు ఫోన్ పాస్వర్డ్ వాళ్ళు మర్చిపోతారా? కానీ వీళ్ళు మర్చిపోతారు. మళ్ళీ పోలీసులకు సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. ఫోన్ ఓపెన్ చేస్తే మొత్తం రహస్యాలన్నీ బయటకు వచ్చేస్తాయి. వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ లావాదేవీలు, వీళ్ళ బినామీ వ్యవహారాలన్నీ బయటకు వచ్చేస్తాయి. కాబట్టి నాకు ఫోన్ పాస్వర్డ్ తెలియదు, మర్చిపోయానని సింపుల్గా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పాస్వర్డ్లు గుర్తులేవన్నాడంట. మద్యం అక్రమాలు బయటపడకుండా వైకాపా ముఠా కుయుక్తి. గతంలో వాడిన ఫోన్లను ఈ వ్యర్థాలుగా మార్చేశారు. ప్రస్తుత ఫోన్ పాస్వర్డ్ మర్చిపోయా. సిట్ విచారణలో జగన్ పిఏ కేఎన్ఆర్ బినామీ పుత్తా శివశంకర్ రెడ్డి సమాధానాలు. రెండో రోజు 8 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు. సో దేనికి సమాధానం చెప్పలేదంట. ఇక విజయవాడ శివారు రామవరపాడులో లక్కీ హోండా షోరూంలో 51% వాటా కేఎన్ఆర్దేనని దాని యజమాని ఉస్మాన్ సందీప్ సిట్ విచారణలో వెల్లడించినట్టు తెలిసింది. వైకాపా అధికారంలో ఉన్నప్పుడు 4.5 కోట్లు చెల్లించి 51% వాటా తీసుకున్నారని చెప్పినట్టు సమాచారం. తాను ఆర్థిక ఇబ్బందుల వల్ల వాటాలు అమ్మేద్దామని చూస్తున్న సందర్భంలో కేఎన్ఆర్ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారని వివరించినట్టు తెలిసింది. అంత పెద్ద షోరూంలో 4.5 కోట్లుగా 51% వాటా ఎలా ఇచ్చేశారు, ఎందుకు ఇచ్చారని అడగ్గా ఉస్మాన్ సందీప్ నీళ్లు నమిలినట్టు సమాచారం. సో అధికారంలో ఉన్నప్పుడు ఎంత అడ్డగోలుగా వెళ్ళారో ఇవన్నీ సాక్ష్యాలే. మరి ఇంత అడ్డగోలు వ్యవహారమా? మహిళా సాధికారిత మోదీ చంద్రబాబు లక్ష్యం. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. అమరావతిలో అంతర్జాతీయ చెస్ పండుగ. రేపటి నుంచి విట్ ఏపీలో గ్రాండ్ టోర్నమెంట్. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లో మరిన్ని అవసరం. కాలుష్యరహితంగా గోదావరి పుష్కరాలు. జిందాల్ ప్లాంట్ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యర్థాల ద్వారా విద్యుత్ తయారీ ప్రక్రియ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా పర్యావరణహితంగా ఉంటుంది. చెత్త సేకరణ ఓ క్రమ పద్ధతిలో చేపట్టి వినియోగిస్తే అద్భుతాలు చేయొచ్చు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఇక ఉపాధ్యాయుల్లో టెట్ కలవరం. సుప్రీంకోర్టు తీర్పుతో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చలు. ప్రత్యేక సిలబస్తో ఏటా 2 సార్లు పరీక్ష నిర్వహించాలంటున్న కొందరు టీచర్లు. అర్హత మార్కులు అందరికీ సమానంగా పెట్టాలంటున్న మరికొందరు. పాపం టెట్ నుంచి తప్పించుకోవడానికి ఉపాధ్యాయులు ఎంత ప్రయత్నించినా సుప్రీంకోర్టు స్థాయిలో ఖచ్చితంగా టెట్కి హాజరవ్వాల్సిందే, ఉత్తీర్ణత అవ్వాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడంతో ఇక తప్పనిసరిగా కొన్ని వెసులుబాట్లు కల్పించమని అడుగుతున్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కార్పొరేట్ విద్య కొత్తగా 7 ఎక్సలెన్స్ సెంటర్లు. బొల్లా బ్రహ్మనాయుడే అసలు సూత్రధారి. 1000 కోట్ల భూమి కాజేసే కుట్రలో మాజీ ఎమ్మెల్యేనే కీలకమంటండి. భూదందాన్ని ముందుండి నడిపించిన రాధాకృష్ణ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసులు. నమ్మిన బంటుకు న్యాయం. సరే, ఎనీవే ఇవి ఈనాడు. సాక్షికి వెళ్తే సాక్షిలో తప్పుపై తప్పు, స్పోర్ట్స్ డిఎస్సి మాకు తెలియదు, తప్పు జరగలేదంటూనే సమాధానాలు దాటవేసిన విద్యాశాఖ. డిఎస్సి స్కామ్తో వణికిపోతూ ఎట్టకేలకు స్పందించే వివరణ యత్నం. ఈ క్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పాత్రికేయ సమావేశం. అంతా పారదర్శకంగానే చేశామని చెప్పుకొచ్చిన అధికారి ఎస్సీఆర్టీ కాంట్రాక్ట్ ఉద్యోగి ర్యాంకుపై మాత్రం ఆన్సర్ నిల్. అతడి లాగిన్ ఐడి బ్లాక్ చేయడం పైన సమాధానం చెప్పడం, సర్టిఫికేట్ల పరిశీలనకు రాలేదని ఒకసారి, ఆ పోస్ట్ పక్కన పెట్టామని మరోసారి పొంతలేని సమాధానం. ఒక్క పోస్టుకు ఒక్కరినే పిలిచామని వెల్లడి. ఇందులో హారిజెంటల్ రిజర్వేషన్ వల్ల కొందరు పోస్టు పోయింది, పోస్టులు రాని వారంతా అలాంటి వారని సమర్థింపు. సర్కారు ఉక్కిరిబిక్కిరి, నష్ట నివారణకు ప్రభుత్వ పెద్దల దిశానిర్దేశం. రంగంలోకి దిగిన శాప్ చైర్మన్ రవినాయుడు. తిరుపతిలో డీఈఓపై ఒత్తిడి తెచ్చి ఉపాధ్యాయులతో సమావేశానికి స్కెచ్. కొత్త టీచర్లందరికీ డీఈఓ ఆఫీస్ నుంచి ఫోన్లో, హాజరు కాకపోతే చర్యలు ఉంటాయని హెచ్చరికలు. అధికారిక మీటింగ్ అనుకొని హాజరై వారు చెప్పింది విని బెత్తరపోయిన ఉపాధ్యాయులు. ఇందులో కొత్తగా రిక్రూట్ అయిన ఉపాధ్యాయులకు కూడా బాధ్యత ఉందిగా. నిజంగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయంటే ఫస్ట్ నష్టపోయేది కొత్తగా రిక్రూట్ అయిన ఈ 15,000 మంది ఉపాధ్యాయులే. కాబట్టి వీళ్ళు ఏదైనా మీటింగ్కి పిలిస్తే హాజరు కావాల్సిందే. దాని మీద వైసీపీ వాళ్ళు వేస్తున్న బురదను వాళ్ళు కూడా చల్లాల్సిందే, వాళ్ళు కూడా తుడుచుకోవాల్సిందే. లేకపోతే వాళ్ళ ఉద్యోగాలే పోతాయి. రేపు పొద్దున్న కోర్టు ఏమైనా తీర్పిస్తాయి. అండ్ వాళ్ళనే జనం కూడా తిట్టుకుంటారు. సో ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉందో కొత్తగా రిక్రూట్ అయిన 15,000 మందికి కూడా బాధ్యత ఉంది. ఆ 15,000 మంది కుటుంబాలతో వీళ్ళు ఆడుకుంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇక అది ఈరోజు హైలైట్ చేశారు. ఇక ఆర్టీసీ ఛార్జీల బాధుడంట. కిలోమీటర్కు 5.72 పైసలు పెంపునకు ప్రతిపాదన. ప్రజలపై ఏటా 300 కోట్ల భారం త్వరలో అధికారిక ప్రకటన. చంద్రబాబు ప్రభుత్వం మరో భారీ బాధుడికి సిద్ధమవుతోంది. ఆర్టీసీ ఛార్జీల రూపంలో రాష్ట్ర ప్రజలపై ఏడాదికి ఏకంగా 300 కోట్ల అదనపు భారం మోపేందుకు సిద్ధమవుతుందంట. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఓకే. తర్వాత రాజధాని రైతులపై సర్కార్ అరాచకం. ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వలేదని బాబు ప్రభుత్వం వేధింపులు. కొండవీటి వాగుకు గండి కొట్టి రిజర్వాయర్లోకి నీళ్లు. దీంతో కోతకు గురవుతున్న పొలాలు. రైతుల పొలాల చుట్టూ రిజర్వాయర్ కోసం తవ్వకాలు. పొలాల్లోకి వెళ్లకుండా రైతులకు అడ్డంకులు. పంటలు పండించుకోనియకుండా అవాంతరాలు. కరెంటు స్తంభాలను లారీలతో ఢీకొట్టిస్తున్న వైనం. విద్యుత్ సరఫరా బంద్. మోటార్ల చోరీ. భయపెట్టి పూలింగ్కు ఒప్పించడానికి ఇదంతా చేస్తున్నారని అన్నదాతల ఆవేదన. రాజధాని ప్రాంతంలో 97% అబోవ్ ఫార్మర్స్ రైతులు భూములు ఇచ్చేశారు. కానీ వైసీపీ స్ట్రాంగ్గా ఉన్న కొన్ని ప్రాంతాల్లో 1-2 గ్రామాల్లో మాత్రం ఆ రైతులు ఇవ్వడానికి ససేమిరా ఉంటున్నారు. గొడవకు దిగుతున్నారు ప్రభుత్వంతో. మేము భూములు ఇవ్వమంటున్నారు. సో రాజకీయ కారణాలే అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఏ కారణాలు కనిపించట్లా. సో అందుకు వాళ్ళు భూములు ఇవ్వాలని ప్రభుత్వం శాయశక్తిలో ప్రయత్నిస్తోంది. వాళ్ళు ఇవ్వకపోయేసరికి ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేసుకో. వాళ్ళు ఇవ్వలేదని అక్కడ చుట్టుపక్కల పనులు ఆపలేరుగా. సో ప్రభుత్వం పని ప్రభుత్వం చేసుకుంటుంది అన్నమాట. అయితే ఇది కొంచెం స్టడీ చేయాలి. ఈ అంశంలో రాజకీయ కోణం ఖచ్చితంగా ఉంది. అది రాజకీయ కోణం ఏంటో పూర్తిగా చదివి తెలుసుకొని చెప్తా. తర్వాత ఆస్కీలో కీచక బాస్. మహిళా ప్రొఫెసర్పై రిటైర్డ్ ఐఏఎస్ లైంగిక వేధింపులు. ఏపీలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉండగా అత్యంత వివాదాస్పదుడిగా పేరొందని సదర్ ఐఏఎస్. వేధింపులపై జాతీయ మహిళా కమిషన్ ఆచరించిన బాధ్యతరాలు. అత్యున్నత సంస్థలో నైతిక పద్ధతులు, వృత్తి నిబద్ధత లేని వ్యవహారాలు జరుగుతున్నాయని వెల్లడి. ఇటీవల బాధ్యతలు చేపట్టిన అధికారి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని ఫిర్యాదు. ప్రతీకార చర్యలతో పూర్తిగా కుంగిపోయానంటూ ఆవేదన. జూన్ 3న సంస్థ చైర్మన్ హాజరు కావాలంటూ మహిళా కమిషన్ నోటీసులు. మాజీ ఐఏఎస్ వరుస వేధింపులతో కోర్ట్ ఆఫ్ గవర్నెన్స్ను ఆశ్రయించిన మరో 3 ప్రొఫెసర్లు. ప్రతిష్టాత్మక సంస్థలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన. సో ఆస్కీలో కీచక బాస్ అంటండి. ఒక రిటైర్డ్ ఐఏఎస్ లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయంట. ఈ ఐఏఎస్లు కొంతమంది మరీ అడ్డగోలుగా మారిపోయారులే. ఈవెన్ మనకు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ శాఖలో సచివాలయంలో ఉన్న కొంతమంది కూడా అంతే. వేధింపులు ఉంటాయి, లంచాలు ఉంటాయి, తిడతారు, కింది వాళ్ళని తిడతారు దారుణంగా, అన్నీ ఉంటాయి. అందం కమ్మేసిన అద్భుతం. మొన్రో కేవలం అందగత్తి కాదు, ఆమె ఒక తిరుగుబాటుతారు, కవయిత్రి, ఫెమినిస్ట్. జూన్ 1న ఆమె శత జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం ఇచ్చారంట. ఇక ఇంటర్ ప్రశ్నపత్రం తారుమీరు. వైఎస్ఆర్ కడప జిల్లాలో పరీక్షా కేంద్రంలో శనివారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్ ప్రశ్నపత్రం సెట్ 2కు బదులు సెట్ 1 అందజేశారంట.
పరీక్ష ప్రారంభమైన కొంత సమయం తర్వాత ఈ విషయం గుర్తించి మార్చారు. ఇక విశాఖలో ఐజీసీ ఎన్ఎన్సి జీజీహెచ్ భవనం పైనుంచి దూకి రోగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఓ వ్యక్తి గుంటూరు జీజీహెచ్ పైనుంచి దూకి మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన చెన్నంశెట్టి శ్రీనివాస్ అంట. పాపం ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో కూడా వీళ్ళు వంకలెత్తుకారు. ఖరీఫ్లోనూ కర్షకుడికి కష్టాలే, జూన్ 1వ తేదీ వస్తున్న జాడలేని విత్తనం. మీరు కోర్టులో మాత్రం పిటిషన్ వేయొద్దు, గొడవలే చేయండి, రోడ్ల మీద గొడవలు చేయండి తప్ప కోర్టుల్లో పిటిషన్లు వేసి న్యాయ పోరాటం మాత్రం చేయరనమాట. మీరు అభ్యర్థుల తరఫున రాజకీయ పోరాటమే చేస్తారు. నిబద్ధత ఉంటే న్యాయ పోరాటానికి వెళ్ళాలి, రాజకీయ పోరాటానికి వెళ్ళకూడదు. రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తేనే రాజకీయ పోరాటానికి వెళ్తారు. వైసీపీ అదే చేస్తోంది. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఐటీ జాబ్ వదిలి ఒక మహిళ ఆటో డ్రైవర్గా చేస్తుందంట. 9 సంవత్సరాల పాటు ఐటీలో మేనేజర్ స్థాయిలో పనిచేసి ఇంకా ఒత్తిడి, ఆ రొటీన్ వర్క్ అదేంటి నచ్చక బయటకు వచ్చేసి ఏదో ఒకటి చేసుకుందాంలే అని ఆటో డ్రైవర్గా నడుపుకుంటుందంట. సో ఆనందంగా జీవిస్తున్నాను వెల్లడి సోషల్ మీడియాలో వీడియో వైరల్. బాగుంది కదా స్టోరీ. ఐటీ జాబ్ వదిలేసి లక్షల్లో వేతనాన్ని వదిలేసి ఆటో డ్రైవర్ అంటే మామూలు విషయం కాదు. ఇక ప్రధాని పిలుపు పనిచేసిందంట. బంగారు వ్యాపారం మీద 70% కొనుగోలు తగ్గాయంట. అలాగే ఇంటర్నెట్ వాడకం మహిళల్లోనే డబుల్ అయింది. ఇక భయపెడుతున్న గుండె జబ్బులు, మధ్య వయస్కుల్లోనూ పెరుగుతున్న హృద్రోగాలు, తిప్పలు పడుతున్న ఊబకాయం, మధుమేహం ముప్పు, వేధిస్తున్న జీవనశైలి జబ్బులు యువతలో పెరుగుతున్న గుండె జబ్బులు మధ్య వయస్కులకు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఇక ఎన్ఎంసీ తప్పిదం వైద్య విద్యార్థులకు శాపం. ఫైనల్ పరీక్షలో రాష్ట్రానికి చెందిన 160 మందికి పైగా ఫెయిల్. ఒకేసారి 9 పేపర్లు రాయాల్సి వచ్చిన విద్యార్థులు. పాస్ పర్సంటేజీలో తేడా, అదనంగా 4% మంది ఫెయిల్. ఇక సెలవు తీసుకోండి, ఖర్చు పెట్టండి. ప్రజల వినియోగం పెంచేందుకు చైనా ఫార్ములా. మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు ఉద్దీపన యత్నం. దేశవ్యాప్తంగా 5 రోజులు అదనపు సెలవులు. అమల్లో కొత్త విధానం, పెరిగిన పర్యాటకం. జనం ఖర్చు పెడితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది రకరకాల ట్యాక్సుల రూపంలో. అందుకని ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం అక్కడ 5 రోజుల పాటు సెలవు దినాలు ఇచ్చేసిందంట అందరికీ, ఉద్యోగులందరికీ కూడా. ఆడపడుచులకు మేమే అండ. 33% కోటాపై దేశవ్యాప్త చర్చ. మళ్ళీ మహిళా కోటా డీలిమిటేషన్ బిల్లులు. వీటిపై కేంద్రం పట్టుదలగా ఉంది. ఆ రెండు ఆమోదం పొందాలి. నాడు వ్యతిరేకించిన పార్టీలు మారచ్చు. ఎస్, డిఎంకే మారచ్చు, టీఎంసీలో కూడా కొంతమంది మారచ్చు, సమాజ్వాదీ పార్టీ కూడా కొంత మారచ్చు. ఆ 3 పార్టీలు మారితే ఈ బిల్లులు ఆమోదం పొందుతాయి. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపుతో మనకు నష్టం. 50% పెంచితే అందరికీ న్యాయం. జగన్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతుంది. అది గొడ్డల పార్టీ అని ప్రజలు నమ్ముతున్నారు. మీడియాతో చంద్రబాబు ఇష్టాగోష్ఠి. ఇదొకటి. ఇక రాజ్యసభ సీటు కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ఛాన్స్ ఇవ్వాలని కోరిన శ్రీనివాసరెడ్డి, వర్లరామయ్య, కంబంపాటి రామ్మోహన్ రావు తదితరులతో పాటు దాదాపుగా 10 మంది. మొత్తం 4 రాజ్యసభ స్థానాలకు గాను 3 టీడీపీకి దక్కుతాయి, 1 జనసేనకి ఇస్తారు లేదా బీజేపీకి ఇస్తారు. ఆ 3 కోసం దాదాపుగా ఒక 15 మంది పోటీ పడుతున్నారు టీడీపీలో. జీ చూస్తోంది జాగ్రత్త. మా పార్టీకి సుదీర్ఘ చరిత్ర ఉందన్న నినాదానికి కాలం చెల్లింది. యువతరంతో కనెక్ట్ కాని పార్టీలు మెల్లగా తెరమరుగవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో జన్జీ, జనాల్ఫా పదాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రముఖంగా ప్రస్తావించారు. స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలు అవుతున్నందున స్వాతంత్ర పోరాటంలో అప్పటి కాంగ్రెస్ నాయకుల పాత్ర, తెల్లదొరల పాలనలో ఈ దేశ ప్రజలు అనుభవించిన కష్టాల గురించి నేటి తరానికి అవగాహన లేకుండా పోయింది. దేశానికి స్వాతంత్రం ఆషామాషిగా రాలేదని, ఎంతోమంది ప్రాణత్యాగం చేశారనే విషయం కూడా నేటి తరం తెలుసుకోలేకపోతుంది. సో ఏబిఎన్ఆర్కే గారు కొత్త పలికి. యాక్చువల్లీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ ఫ్యామిలీ చరిత్ర మీద ఏమైనా ఇస్తారేమో అనుకున్నా. వైఎస్ ఫ్యామిలీ చరిత్ర ఈ వారంలో బాగా బయటపడింది కదా, కొత్త విషయాలు, వాటి మీద రాస్తారేమో అనుకున్నాను. కానీ ఈయన జన్జీ, ఈ మహానాడు దీనికి లింక్ పెట్టి అన్ని అంశాలు కలిపి రాశారు. రాజస్థాన్ కమ్మేసిన ఇసుక తుఫాను, బద్రీనాథ ట్రాఫిక్ జామ్తో ఇదేం బాధ. ఉత్తరాఖండ్ చమోలి జిల్లాలో కదలని వాహనాలు, కొన్ని చోట్ల 20 నుంచి 30 గంటల దాకా జామ్. ఇరుకైన గతుకల్ రోడ్లతో సమస్య మరింత తీవ్రం. పాపం చార్ధామ్ యాత్రకు వెళ్ళిన వాళ్ళు దాదాపు 30 కిలోమీటర్ల వరకు విపరీతమైన ట్రాఫిక్ జామ్ అంట. ఇరుక్కుపోయారు, బయటకు రాలేరు, ఎండ లోపల ఉండలేరు. గంటల కొద్దీ 20 నుంచి 30 గంటల వరకు ఒకే చోటు ఉండిపోవాల్సి వచ్చిందంట ట్రాఫిక్ కారణంగా. ఇక కేఎన్ఆర్ కుమ్ముడు, పెరిగిపోతున్న జగన్ పిఏ అక్రమాస్తుల చిట్ట.
రోజుకో బినామీ పేరు వెలుగులోకి. తాజాగా తెరపైకి దండా వీరారెడ్డి. విజయవాడలో 5,400 చదరపు గజాల స్థిరాస్తి. హైదరాబాద్ కోకాపేటలో విల్లా కొనుగోలు. బార్లో భాగస్వాముల నుంచి ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం చేసే స్థాయికి. విశాఖలో మైనింగ్, రియల్ ఎస్టేట్లో దందా. కూటమి ప్రభుత్వం రాగానే లోకేష్ రెడ్డిగా పేరు మార్చుకొని హైదరాబాద్లో మకాం. అబ్బా, జగన్ పిఏ కె నాగేశ్వరరెడ్డి అక్రమాలు తవ్వుతున్న కొద్దీ బయటపడుతూనే ఉన్నాయంటండి. కొత్త బినామీలు కూడా బయటకు వస్తున్నారు. ఇక డంపింగ్ యార్డు రహితంగా రాష్ట్రం. ప్రతి 100 కిలోమీటర్కు ఒక వేస్ట్ ప్లాంట్. తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచే. డీకే పట్టాభిషేకం. సీఎం సేతులో పిఎం సేతులో ఏపీ ఫస్ట్. ఇవన్నీ చెప్పుకున్నాయే. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు. సో ఓవరాల్గా ఆంధ్రప్రభలో కూడా దాదాపుగా ఇవే ఇచ్చారులే. చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలను హైలైట్ చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఇవి హైలైట్ చేశారు. మహిళా రిజర్వేషన్లపై పార్టీలన్నీ మన బాటే. తర్వాత మెగా డిఎస్సి పారదర్శకం. తుంగభద్రలో 5 గల్లంతో. ఆపరేషన్ సింధూర్ 2.0కి సిద్ధం. రెచ్చగొట్టే చర్యలకు భారత్ ప్రతిస్పందన ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతోంది. తాత్కాలికంగా ఘర్షణలే ఆగాయి. భవిష్యత్తులో భూమి, గాలి, సముద్రంలో యుద్ధాలు. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడి. పాకిస్తాన్ రెచ్చగొడితే మరోసారి ఆపరేషన్ సింధూర్కు మేము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. సో ఇది 4 పత్రిక న్యూస్ అనాలిసిస్. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.